మేము హెలికాప్టర్లు కొనలేదు అంటారు. మేము పర్సనల్గా ఒక హెలికాప్టర్ కొనలేదు. మేము ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పరిపాలిస్తే పర్సనల్గా మా పార్టీ హెలికాప్టర్ కొనలేదు అని అంటారు. అంటే రాజశేఖర్ తిరిగిన బండ్లు ఏంటి అండి? హెలికాప్టర్లు కావా? హెలికాప్టర్ తిరగలేదు రాజశేఖర్. ఒక చిన్న పార్టీ, ఒక ఉప పార్టీ చనిపోయింది చెప్పొద్దు కానీ రాజశేఖర్ హెలికాప్టర్ తిరగలేదండి. అంటే సొంతం కాదు కదా ప్రభుత్వం. ఇప్పుడు కేసీఆర్ సొంతంగా 13 సీట్లు. అవునండి, పార్టీ నడపడానికి కొంటారు. పార్టీ నడపడానికి పార్టీ ఫండ్స్ వస్తాయి, కొంటారు. దాంట్లో తప్పే ఉందండి. అంటే అంత సంపాదన ఎట్లా వీలవుతుంది? ఈ రాష్ట్రంలో వదిలిపెట్టి పక్క రాష్ట్రాలలో రైతులకు పంచడము, ఈ రాష్ట్రం పక్క రాష్ట్రాలలో మన 500 బండ్లు తీసుకొని పోయి మహారాష్ట్రకి వెళ్ళటం, ఇదంతా తెలంగాణ సొమ్ము. తెలంగాణ సొమ్ము. మా నాయకుడు ధైర్యవంతుడు అండి. మా నాయకుడు ఒక పిలిపిస్తే 600 బండ్లు వచ్చినాయి. ఇక్కడ ట్యాక్స్ పిలుపు ఢిల్లీకి పోయినాయండి 600 బండ్లు. ఈడ కాదు, ఒక్క పిలుపుతో ఢిల్లీ పోయినాం మేమంతా. ఇవాళ కాదు, ఇవాళ ప్రభుత్వం వచ్చి కాదు, ప్రభుత్వం లేకముందు ఉద్యమ పాటలు ఉన్నప్పుడే, ఉద్యమ పాటలు ఉన్నప్పుడే ఒక్క పిలుపుతోటి ఢిల్లీకి పోయినాం. 600 బండ్లతోటి పోయినాం. ఎట్లా పోయినామండి? అట్లా గట్టి పటిష్టత నాయకులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి పటిష్టమైన నాయకులు 7 గంటలకు పోతారు. ఏదంటే చేయగల సత్తా ఉంది వాళ్ళకు, ధైర్యం ఉంది, బలం ఉన్నది, గుండె బలం ఉంది, తీసుకుపోతారు. ఇవాళ ఢిల్లీకి 2006 అనుకుంటా సార్, 2005-6 ఏమో ఢిల్లీకి పిలిపిస్తే ఢిల్లీకి పోయి 3 రోజులు పోవడం చేయడం. వాళ్ళు ఢిల్లీలో నిద్ర చేసి ఢిల్లీలో 600 బండ్లతోటి ఎవరు ఢిల్లీకి పోయినామంటే మామూలు మాట అంటే పోతారంటే ఎవరన్నా చేయగలుగుతారా? మీరు అంతమంది చేయగలుగుతారా ఎక్కడన్నా? మా నాయకుడు అట్లా తీసిండు. అంత ధైర్యం, గుండె బలం, గుండె ధైర్యం ఉంది మా నాయకుడు. హాస్టల్ కూడా ఫ్యామిలీ హాస్టల్ బాగా ఇవాళ క్లియర్గా గుండె బలంతో, అప్పుడు గుండె బలం ఉంటే ఒకటే పిలుపు. మొన్న కూడా ఒకటే రోజున రేపు పోతున్నాం అట్లా అన్నాడు. పోయినాం, పోతామండి. మా నాయకుడు ఎక్కడ పిలిపిస్తే అక్కడ పోతాం. కేటీఆర్ అది కూడా ఇబ్బంది. అది కూడా మేము ఎమ్మడి పోవడం కూడా మీకు అన్యాయమా? అది కూడా ఖర్చేనా? అది కూడా దాంట్లో కూడా ఏమైనా కరెక్షనా? ఎట్లా మాట్లాడతారంటే నాకు అర్థం కాదు. కేటీఆర్ గారు అత్యవసరంగా మోడీని, అమిత్ షాని కావాల్సిన పరిస్థితి ఏర్పడి ఈ మధ్య కాలంలో ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. అరే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఊరుకోరు అధికారం ఉన్నప్పుడు అధికార వ్యవహారాలు మాట్లాడాల్సి వస్తుంది. దాన్ని కూడా తప్పు పడితే